ఎస్ బ్రేకింగ్ న్యూస్ తెలంగాణ డీజీపీగా శివధర్ రెడ్డి నియామకాన్ని సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్పై సుప్రీంకోర్టులో కీలక విచారణ జరిగింది. గతంలో ఈ నియామకంపై స్టే ఇచ్చేందుకు నిరాకరించిన తెలంగాణ హైకోర్టు తీర్పుని సవాల్ చేస్తూ కొందరు పిటిషనర్లు సుప్రీంకోర్టుని ఆశ్రయించారు. చీఫ్ జస్టిస్ నేతృత్వంలోని ధర్మాసనం ఈ కేసును విచారించింది. ప్రకాష్ సింగ్ కేసులో సుప్రీంకోర్టు ఇచ్చిన మార్గదర్శకాలకు విరుద్ధంగా ఇన్ఛార్జ్ డీజీపీ నియామకం జరిగింది అంటూ పిటిషనర్లు వాదించారు. అయితే రాష్ట్ర ప్రభుత్వం పంపిన సీనియర్ ఐపీఎస్ అధికారుల జాబితాను యూపీఎస్సీ పరిశీలిస్తోందని, నియామక ప్రక్రియ ఇప్పటికే కొనసాగుతోందంటూ ధర్మాసనం అభిప్రాయం వ్యక్తం చేసింది. ఇక ఈ క్రమంలో హైకోర్టు ఇచ్చిన తీర్పుని సమర్థిస్తూ నియామక ఉత్తర్వులను సస్పెండ్ చేయలేము అంటూ స్పష్టం చేసింది. అంతేకాకుండా 4 వారాల్లోగా పూర్తి స్థాయి డీజీపీ నియామక ప్రక్రియను పూర్తి చేయాలి అనంటూ యూపీఎస్సీని ఆదేశించింది. దీంతో శివధర్ రెడ్డి డీజీపీగా కొనసాగేందుకు ఉన్న అడ్డంకులన్నీ కూడా తొలగిపోయినట్లయింది. ఈ తీర్పు తెలంగాణ ప్రభుత్వానికి, డీజీపీ శివధర్ రెడ్డికి పెద్ద ఊరటనిచ్చింది అని చెప్పాలి. మా ప్రతినిధి శివ ఫోన్ లైన్ లో సిద్ధంగా ఉన్నారు, జాయిన్ అవుతున్నారు ఈ అంశానికి సంబంధించి మాట్లాడడానికి. శివ, నిజంగా తెలంగాణ ప్రభుత్వానికి అలాగే శివధర్ రెడ్డికి పెద్ద రిలీఫ్ అని చెప్పాలి. ప్రస్తుతం యథావిధిగా నియామకం కొనసాగించాలని చెప్పి ఉత్తర్వులు వచ్చాయా? ఒకసారి పూర్తిగా లోపల జరిగిన వాదోపవాదాలు ఏంటి చెప్పండి. డెఫినెట్ గా సుమతి, ఈ తెలంగాణ డీజీపీ శివధర్ రెడ్డికి తెలంగాణ ప్రభుత్వానికి భారీ ఊరటగానే దీన్ని పరిగణించాల్సి ఉంటుంది. తెలంగాణ డీజీపీ నియామకంపై ఈ రోజు సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. విచారణ సందర్భంగా సుప్రీం ధర్మాసనం కూడా కీలక వ్యాఖ్యలు చేస్తుంది. ఇక 4 వారాల్లోగా తెలంగాణ డీజీపీ నియామకం పైన తేల్చాలంటూ కూడా ఆదేశాలు జారీ చేసింది. ఇది యూపీఎస్సీ కూడా సుప్రీంకోర్టు ఆదేశాలు ఇచ్చింది. అంటే దీనికి సంబంధించి ప్రధానంగా విచారణ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ ధర్మాసనం విచారణ జరిపింది. 4 వారాల్లోగా డీజీపీ నియామకంపై యూపీఎస్సీ తగిన సిఫారసులు చేయాలంటూ కూడా సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది. అధికారుల యోగ్యత ఆధారంగా సిఫారసులు చేయాలంటూ కూడా సుప్రీం ధర్మాసనం సూచించింది. సకాలంలో యూపీఎస్సీకి ప్రతిపాదిత డీజీపీ పేర్లను పంపడంలో తెలంగాణతో పాటు అన్ని రాష్ట్రాలు కూడా ఆలస్యం చేస్తున్నాయంటూ కూడా ఒకంత అసహనం కూడా వ్యక్తం చేసింది సుప్రీం ధర్మాసనం. ఈ ఆలస్యం వల్ల ఎవరైతే మెరిట్ ఉన్న అధికారులు ఎవరైతే ఉన్నారో వారికి పదోన్నతి దక్కడంలో కొంత ఆలస్యం అవుతుంది, వారు మిస్ అవుతున్నారు, అవకాశాలు కోల్పోతున్నారు అనేది కూడా సుప్రీం ధర్మాసనం సూచించింది. ఇక యాక్టింగ్ డీజీపీ పేరుతో రెగ్యులర్ డీజీపీని నియమించడం లేదంటూ కూడా ప్రధానంగా తెలియజేశారు. తాత్కాలికంగా కొంతమంది డీజీపీని నియమిస్తున్నారు, ఫర్దర్ గా రెగ్యులర్ డీజీపీని నియమించడం కొంత ఆలస్యం చేస్తున్నారు, అది పక్కన పెడుతున్నారని కూడా రాష్ట్రాలపైన సుప్రీం ధర్మాసనం కొంత అసహనం వ్యక్తం చేసింది. ఇక రాష్ట్రాల ప్రతిపాదనలు ఆలస్యం చేసి త్వరగా ప్రతిపాదనలు పంపాలంటూ కూడా అన్ని రాష్ట్రాలకు యూపీఎస్సీ రేఖలు రాయాలి, యూపీఎస్సీ కూడా దీనిపై తగిన చర్యలు తీసుకోవాలంటూ కూడా సూచించింది ఈ ధర్మాసనం. రాష్ట్ర ప్రభుత్వాల ప్రతిపాదనలు సకాలంలో పంపకపోతే కమిషన్ సుప్రీంకోర్టును ఆశ్రయించొచ్చంటూ కూడా సూచించింది. రాష్ట్ర ప్రభుత్వాలు బాధ్యతగా వ్యవహరించకపోతే తగిన పరిణామాలు ఎదుర్కోక తప్పదంటూ కూడా సుప్రీంకోర్టు హెచ్చరికలు జారీ చేసింది. అయితే గతంలో డీజీపీగా శివధర్ రెడ్డి నియామకాన్ని సవాల్ చేస్తూ హైకోర్టును ఆశ్రయించారు. హైకోర్టులో దీనిపై స్టే విధించిన నేపథ్యంలో, అంటే పరిగణన తీసుకునే నేపథ్యంలో హైకోర్టు ఆదేశాలను సుప్రీంకోర్టులో సవాల్ చేశారు పిటిషనర్. ఈ నేపథ్యంలోనే ఈ రోజు ప్రధానంగా దీనిపైన 4 వారాల్లోగా దీనిపై పూర్తి స్థాయి నియామకానికి సంబంధించిన సిఫారసులు ఆదేశాలు ఇవ్వాలంటూ కూడా సుప్రీం ధర్మాసనం ఆదేశాలు జారీ చేశారు. రైట్ శివ, థ్యాంక్ యూ.